దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. కీర్తనలు 32వ కీర్తన 7వ చరణం. మన ఆశ్రయము, మన దాగుచోటు, మనకు సహాయము చేసేది, మనలను సంరక్షించేది మన దేవుడే. నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తే, ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన తన బాహువును చాపి తన ప్రజలను భద్రపరిచి ఎర్ర సముద్రము గుండా ఆరిన నేలను వారిని నడిపించి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి యందు నిలిచి దేవుడు వారిని భద్రపరిచిన విధానము మనకు సుస్పష్టంగా కనబడుతుంది. మన దేవుడు నిరంతరము మనలను కాపాడి సంరక్షించి మనలను రక్షించే దేవుడు. మీకున్నటువంటి సమస్యలన్నిటి నుండి దేవుడు మిమ్మును విడిపించి ఆయన మిమ్మును రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా దాగుచోటు మీరే ప్రభువా. నీవు మమ్మలను నిరంతరము దాస్తూ కాస్తూ సంరక్షిస్తున్న దేవుడు మీరే ప్రభువా. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని మీరు రక్షించండి ప్రభువా. ఎవరు ఏ శోధనల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరు రక్షించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి శ్రమల నుండి వారిని రక్షించండి. నీ కృప చేత ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.